హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు చూద్దామండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాం. కొంతమందికి అయితే యాక్షన్ తీసుకొనే ఉండుంటారు, యాక్షన్ వచ్చే ఉంటుంది. సో కొంతమందికి తీసుకోకపోతే అవుతుందో లేదో చూద్దాం. మీరు మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి. బీ పాజిటివ్. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దామండి. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. సో మీరైతే జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారండి. మీకు మీ పర్సన్కి ఏవైతే గొడవలు ఉన్నాయో అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ వార్ జరిగి ఉంటుంది. అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఆఫీస్లో వర్క్ చేస్తే ఆఫీస్లో కూడా ఎవరైనా సరే మీ రిలేషన్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ వల్లే మీ రిలేషన్లో గొడవలు వస్తూ ఉన్నాయన్నమాట. థర్డ్ పార్టీ లేదా అదర్ ఆప్షన్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, ఇలా వాళ్ళ వల్ల మీ రిలేషన్ చెడిపోయింది. సో మీ రిలేషన్లో గొడవలు అనేది జరిగినాయి. మీరు గొడవ పడ్డారు, మీ పర్సన్తో మీ పర్సన్ గొడవ పడ్డారు, మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది జరిగింది. సో దాని గురించి మీరు పదే పదే ఆలోచిస్తున్నారు. బట్ ఈ గొడవలన్నీ వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అది మీరు కెరీర్ పరంగా అయి ఉండొచ్చు, లవ్ పరంగా అయి కూడా ఉండొచ్చు. ఒక స్టెప్ అనేది మీరు తీసుకోవాలనుకుంటున్నారు. సో మీకు నిద్రలేని రాత్రులు ఉన్నాయండి. నిద్రపోయే ముందు మీ పర్సన్ గుర్తొచ్చి మీరు చాలా ఏడుస్తున్నారు. చాలా అంటే చాలా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ గుర్తొచ్చి మీకు హెడేక్ కూడా వచ్చిండొచ్చు. చాలా మందికి పీడకలలు వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు, మధ్యలో మెలకు వస్తుంది. సో చాలా బాధనైతే మీరు అనుభవిస్తున్నారు. మీ పర్సన్ మీకు చాలా బాగా గుర్తొస్తున్నారు. ఇప్పుడు రీల్స్ వీడియోస్ అలా చూస్తూ ఉంటారు కదా. సో అలాంటివి చూసినప్పుడు మీ పర్సన్ గుర్తొచ్చి మీరు ఏడవటం, మీ పర్సన్ని తలుచుకోవడము, చాటింగ్ చూసుకోవడం, ఓల్డ్ చాటింగ్, మీ ఫొటోసు, సో అలా చూసుకొని ఎక్కువగా బాధపడుతున్నారు. నైట్ టైంలో ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ఏడుస్తున్నారు మీ పర్సన్ గుర్తొచ్చి. కొంతమందికి నిద్ర కూడా పట్టట్లేదు. సో మీ పర్సన్ మీరు ఏదైనా న్యూ బిగినింగ్ చేసి ఉండొచ్చు అండి. అంటే ఒక మనీ ఎర్నింగ్కి కొత్త జాబ్ కానీ మీరు ఏదైనా స్టార్ట్ చేసి ఉండొచ్చు. లేదా కొత్త జాబ్కి కానీ ఇప్పుడు వరకు వర్క్ చేయకపోతే కొత్తగా స్టార్ట్ చేయడం కానీ ఏదైనా సరే ఒక మనీ ఎర్నింగ్కి ఒక జాబ్ అనేది మీరు చేయటం అనేది మనీ ఎర్నింగ్ ప్రాసెస్. జాబ్ కానీ వర్క్ కానీ ఏదైనా సరే మనీ అనేది సంపాదిస్తున్నారు అండ్ అది స్టార్ట్ చేశారు. మనీ ఎర్న్ చేయడానికి ఏదో స్టార్ట్ చేశారు మీరు కొత్తగా. సో మీ పర్సన్కి ఇక్కడ మీరు మనీ కూడా ఇచ్చారండి పాస్ట్లో. సో మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేశారు. వాళ్ళు అడిగితే కాదనకుండా ఇచ్చారు. మీరు చాలా నీట్గా ఉంటారు, మీరు అందంగా ఉంటారు, బాగుంటారు. సో మీరు మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, మీ పర్సన్ని బాగా చూసుకుంటారు. మీ పర్సన్కి అవసరమైతే మీరు మనీ కూడా హెల్ప్ చేస్తారు. సో అలాంటి మిమ్మల్ని మీ పర్సన్ తప్పించుకొని తిరిగారనమాట చాలా సందర్భాల్లో. మిమ్మల్ని పట్టించుకోకుండా బ్లాక్ చేయడం, ఆన్లైన్కి వచ్చి మీకు రిప్లై అయిపోవడం, బ్లాక్ చేయడము, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా తిరగడము, తప్పించుకొని తిరగడము, మిమ్మల్ని బాధ పెట్టడము, అలాంటి పనులు మీ పర్సన్ చేశారండి. సో దాని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు. సో కొంతమందికి మీరే మీ పర్సన్ నుంచి తప్పించుకొని ఇక వద్దు అని అనుకొని తిరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి మీ పర్సన్ వద్దనుకోవచ్చు. అంటే అట్లా మీకు రెస్పాన్స్ అవ్వకుండా ఉన్నారు మీ పర్సన్. మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. సో స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారండి. స్ట్రెంగ్త్ మీ పర్సన్ని ప్రేమతో అంటే ఇప్పుడు మీకు చాలా ఈ సెపరేషన్లో మీ పర్సన్ మీద కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. సో ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి మీరు కోలుకుంటున్నారు. సో ఈ రిలేషన్లో ముందడుగు వేయాలనుకుంటున్నారు. ప్రేమతో కానీ ధైర్యంతో కానీ మళ్ళీ ఈ రిలేషన్లో ఒక స్టెప్ అనేది తీసుకొని మళ్ళీ ఈ రిలేషన్ని స్టార్ట్ చేయాలని మీరైతే అనుకుంటున్నారు. జరిగిపోయిన సంఘటనల గురించి ఆలోచిస్తున్నారు. అంటే మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉన్నారు. సో మళ్ళీ ఈ రిలేషన్ని స్టార్ట్ చేయాలి అని ఒక అడుగు వేయాలనుకుంటున్నారు. మీకైతే రీయూనియన్ చేయాలని ఉంది. అండ్ మీ పర్సన్కి ఎలా ఉందో ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, యాక్షన్ ఏమన్నా తీసుకుంటారా లేదా, మా వ్యూవర్స్పై వాళ్ళ పర్సన్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి.
సో మీ పర్సన్ అయితే మీరు వాళ్ళని చాలా హర్ట్ చేశారని ఫీల్ అవుతున్నారండి. నమ్మక ద్రోహం లాంటి టైప్. ఏదన్నా మీరు వాళ్ళని మోసం చేశారని, వాళ్ళని బాధ పెట్టారని, మీరు చేసినా చేసి ఉండకపోయినా మీ గురించి అలా ఫీల్ అవుతున్నారు. మీరు బాధ పెట్టినట్టుగా వాళ్ళు హర్ట్ అవుతున్నారు. అండ్ వాళ్ళు హర్ట్ అయ్యారు. సో వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది, మీరు వాళ్ళ బాధ పెట్టింది, ఇవి ఆలోచించుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇంకోటి, వాళ్ళు ఈ రిలేషన్ ఇంకా అయిపోయింది, ఇక దీనికి సపరేషన్కి ఇంకా మళ్ళీ రీయూనియన్ ఉండదు, మళ్ళీ మేము కలుస్తామో ఉండవో, ఇంకేంటి మొత్తం అయిపోయింది అనేసి దిగుల్లో ఉన్నారండి. ఇక మళ్ళీ రీయూనియన్ అవ్వదేమోనన్న బాధలో ఉన్నారు. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మొత్తం అయిపోయినట్టుగా అనిపిస్తుంది, మీ నుంచి పూర్తిగా దూరం అయిపోయినట్టు, ఇంకా అవకాశం ఉందో లేదో అనిపిస్తుంది. మీ పర్సన్ చాలా అందంగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు. మీ పర్సన్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తారు. సో మీ పర్సన్ మాటలు బాగుంటాయి, వాళ్ళు బాగుంటారు, వాళ్ళకి ఎవరైనా ఏమంటారు ఇంప్రెస్ అయిపోతారు. సో దానివల్ల వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. బట్ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. సో వాళ్ళు ఫేమస్ పర్సన్ అండ్ ఒక మేనేజర్, ఒక మంచి పోస్ట్లో ఉన్న వ్యక్తి, జాబ్లో కూడా. సో అందంలో కూడా మంచిగా ఉంటారు చూడ్డానికి. సో మీరు బాగుంటారని కూడా వాళ్ళు ఊహిస్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. సో మీరు బాగుంటారు, మీకు కూడా ఏం తక్కువ లేదు, మీకు కూడా ఆప్షన్స్ ఉండొచ్చు. అంటే ఈ సపరేషన్లో మీకు కూడా ప్రపోజల్స్ రావచ్చు, మేబీ అట్లా ఆలోచిస్తున్నారు. మీరు కూడా చాలా అందంగా ఉంటారని వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ మనీ గురించి ఆలోచిస్తున్నారండి, మనీ ఎలా గ్రోత్ చేయాలి అని. మనీ మైండెడ్ పర్సన్. సో మనీ అంటే ఎవరికి పెట్టరు, తీసుకుంటారు. బట్ ఈ పర్సన్కి మనీ అంటే ఇష్టం, అవసరం. సో ఈ మనీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారండి, ఎలా గ్రోత్ చేసుకోవాలనేది ఆలోచిస్తున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు మనీ గురించి. వీళ్ళ దగ్గర ఉన్న మనీ కూడా సరిపోవడం లేదు, వెయిట్ చేస్తున్నారు. సో ఎక్కడికన్నా జర్నీ చేసే టైప్ ఆఫ్ జాబ్స్ అయి ఉండొచ్చు వీళ్ళవి. సో వీళ్ళైతే ఏదో కొత్తగా న్యూ వర్క్ కానీ అలాంటి స్టార్ట్ చేస్తున్నారు. అంటే మీ విషయంలో కూడా ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మీ మీద ట్రూ లవ్ ఉందండి, మీ మీద ప్యూర్ లవ్ ఉంది, మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం. మీ మీద అంటే మీరు ఒకరికొకరు పాస్ట్లో చాలా అంటే చాలా బాగున్నారు, ఒకరికొకరు టైం ఇచ్చుకున్నారు, ప్రేమ కేర్ అన్నీ ఇచ్చుకున్నారు, సరదాగా అంటే హ్యాపీగా మీరు నచ్చిన ప్లేసులకి వెళ్ళటం అలాంటివి చేశారు, హ్యాపీగా ఉన్నారు. ఈ పర్సన్ మీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. సో ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా హ్యాపీగా అయితే పాస్ట్లో మీరు ఉన్నారు. సో అలాగే మళ్ళీ ఈ రీయూనియన్ మళ్ళీ జరగాలి, ఈ సపరేషన్ అంతా పోయి ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారండి మీ పర్సన్, మీరు. సో మీరైతే ప్రే చేస్తున్నారు, మీ పర్సన్ కూడా ప్రే చేస్తున్నారు, మా రిలేషన్ కలవాలి, మాకు రీయూనియన్ అవ్వాలి అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మీతో కలవాలనే ఒక కోరిక వాళ్ళకు కూడా ఉంది. సో వాళ్ళు రిజల్ట్ కోసం చూస్తున్నారండి, మళ్ళా రీయూనియన్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ మీద వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎస్, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా, కన్ఫామ్గా మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారండి. మీ పర్సన్ నుంచి మీకు ఆ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, లేదా మీ పర్సన్కి మీరు చేస్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఓకేనా, అవకాశం అయితే కనిపిస్తుంది, పాజిటివ్గా థింక్ చేయండి. ఇది ఎంతమందికి రెజినేట్ అవుతుందో తెలీదు. బట్ పర్సన్ అయితే మనీ మైండెడ్గా ఉన్నారు. సో మనీ గ్రోత్ చేయాలనుకుంటున్నారు. మీరు చాలా అందంగా ఉంటారు, వాళ్ళు అందంగా ఉంటారు, అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మీరు బాగుంటారని. సో వర్క్లో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, మీ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, మీరే వాళ్ళకి కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. ఓకేనా, సో రీయూనియన్ అయితే చేయాలనుకుంటున్నారండి. ఓకే అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదండి, సో వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా, పాజిటివ్గా ఉండండి, రెడ్ తారా మంత్రి వింటూ ఉండండి, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. పాజిటివ్గా థింక్ చేయండి, మీ పర్సన్ వస్తున్నట్టు, వాళ్ళ కాల్ వస్తున్నట్టు, వాళ్ళ మెసేజ్ వస్తున్నట్టు, వాళ్ళు మీతో ఉన్నట్టుగా ఊహించుకోండి, అదే అవుతుంది. ఓకేనా, బీ పాజిటివ్, నెగిటివ్గా అసలు ఆలోచించవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.